నమస్తే. ఏపీలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా అలాగే వదిలేశారు. దీనిపై కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లినా ఫలితం లేని పరిస్థితి. చివరకు పలుమార్లు కోర్టు మొట్టికాయలు వేయడంతో చివరకు కొన్ని బిల్లులు చెల్లించి చేతులు దులుపుకున్నారు. అయితే అదే వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో షాకులు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో వారు కూటమి ప్రభుత్వం చుట్టూ బిల్లులు క్లియర్ చేయాలి అని తిరుగుతున్నారు. ఇదే క్రమంలో కొందరు బిల్లుల క్లియరెన్స్ కోసం పార్టీలు కూడా మారిపోతున్నారు. వైసీపీని వీడి అధికార పార్టీలో చేరుతున్నారు. అలా చేరకుండా ఇంకా ఎదురు చూస్తున్న వారిలో కొందరు నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్కు పులివెందులలో షాక్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాము చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు అని జగన్కు పులివెందుల టూర్లో వారు ఫిర్యాదు చేశారు. బిల్లులు క్లియర్ చేయాలి అని కోరారు. అయితే ఆయన సీఎంగా లేరు అని తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా జగన్కు అర్థం కాలేదు. దీంతో ఆయన ఇంకా బిల్లులేంటి అని వారిని కసురుకుని పంపేశారు. దీంతో వారు చేసేది లేక వెనుదిరిగారు. వైసీపీ హయాంలో చేపట్టిన బిల్లుల క్లియరెన్స్ కాకపోవడంతో ఇప్పటికే పలువురు అప్పటి కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్లపై గుంతలు పూడ్చేందుకు పిలిచినా రావడం లేదు. అలాంటి వారిలో కొందరు కూటమి చుట్టూ తిరుగుతూ ఉంటే మరికొందరు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు.